వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా 12 గంటలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాం. వారం మొత్తం ఎదురు చూసింది దీనికోసమేనా అని బాధపడాలో, కనీసం అప్పుడైనా నిన్ను మనసారా చూసుకోగలుగుతున్నానని సంతోషపడాలో నాకైతే అర్థం కావడం లేదు. అర్థం కావడం కాదు, నీకు అర్థం చేసుకోవడం రావడం లేదు. సంధ్య మలేషియాలో ఉద్యోగం మానేసింది నీకోసం కాదా? అగ్రిమెంట్కి కట్టుబడి అతి కష్టం మీద వాళ్ళని ఒప్పించి దగ్గర్లోనే ఉద్యోగం తెచ్చుకున్నది నీకోసం కాదా? వారమంతా కష్టపడి పనిచేసి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా శ్రమ అనుకోకుండా ప్రయాణం చేసి వస్తున్నది నీకోసం కాదా? నీకోసం ఇన్ని చేస్తున్న సంధ్యని నువ్వు అర్థం చేసుకోకుండా ఏంట్రా ఆ మాటలు? ఇంత కష్టపడుతూ ఈ ఉద్యోగం చేయడం ఎందుకు? మానేయమని ముందు నుండి చెప్తూనే ఉన్నాను. సంధ్య ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితులు లేవు కదా. ఏమండి, నేను ఈ ఉద్యోగం చేస్తున్నది జీతం కోసం కాదండి. మీరు లేరనుకున్న టైంలో వాళ్ళు నా మీద చూపించిన నమ్మకం, అభిమానం కోసం. అంటే నా ప్రేమ కన్నా మన మధ్య బంధం కన్నా నీకు వాళ్ళే ఎక్కువ? అంటే నేను మరీ అంత పరాయవాణ్ణి అయిపోయానా? అది కాదండి. వద్దు సంధ్య, నువ్వింకేం మాట్లాడొద్దు. నా కళ్ళ ముందు కనిపించే ప్రపంచంలో ముగ్గురే మనుషులుంటారు: అమ్మ, నాన్న, నువ్వు. చనిపోయిన కొడుకు తిరిగి వస్తే ఎంత ప్రేమ చూపించాలో అంత ప్రేమ వాళ్ళ మాటల్లో, ప్రవర్తనలో నేను చూస్తున్నాను. కానీ ఒక భర్త నీ నుండి ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమ మాత్రం నేను పొందలేకపోతున్నాను. రెండేళ్ల కాలం మన మధ్య ఇంత దూరం పెంచిందా అనిపిస్తుంది నాకు. చాలా ఆపరా. నువ్వు చెప్పిన టూర్కి రానని చెప్పినందుకు నువ్వు మాట్లాడుతున్న మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు లేదు నాన్న. నా మీద నిజంగా సంధ్యకి ప్రేమే గనక ఉంటే నేను అడిగిన వెంటనే వస్తానని చెప్పేది కదా. ఎంత కష్టమైనా ఆఫీసులో పర్మిషన్ తీసుకుంటానని నాకు మాట ఇచ్చేది. నేను అడిగిన వెంటనే కుదరదు అని చెప్పేది కాదు. ఫోన్లో నేనేం అడిగినా నో అని చెప్పను అని మాటిచ్చింది. అది ప్రేమతో చెప్పింది అనుకున్నాను. కానీ అది కేవలం కంటి తుడుపు చర్య అని నాకిప్పుడు అర్థమైంది. నా సంధ్య నేను కోరుకుంటున్నట్టుగా లేదని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం వేరే ఉండదు. ఏమండి, అమ్మా సంధ్య, ఇన్ని రోజులు సూర్య బయటికి రమ్మన్న ప్రతిసారి మొదట కాదని చెప్పినా ఆ తర్వాత తప్పక వెళ్ళావు. ఆ దేవుడి దయ వల్ల ఆకాష్ కంటపడకుండా తప్పించుకున్నావు. 3 రోజులు ఊరి వదిలి వెళ్ళడం అంటే నువ్వున్న పరిస్థితుల్లో ఎంత కష్టమో మేము అర్థం చేసుకోగలం. అందుకే నిన్ను ఈ విషయంలో బలవంత పెట్టాలనుకోవట్లేదు. ఒప్పించే ప్రయత్నం కూడా చేయడం లేదు. నీకు ఎలా అనిపిస్తే అలా చేయి తల్లి. చిలక పచ్చ తోరణాల చిరుగాలుల స్వాగతాల చివురాకుల దాగుతూ కొమ్మ ఊయలూగుతూ రాగాలు తీసేని అనురాగాల కోకిల పరాగాలు పూసేని మరందాల స్వరాల వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా.
నేను వస్తానండి. ఇద్దరం కలిసి టూర్కి వెళ్దాం. అవసరం లేదు. అడిగిన వెంటనే ఒప్పుకోకుండా నా కోపం చూసి ఇప్పుడొచ్చి ఓకే అంటున్నావా? ఇది కూడా కంటి తుడుపు కోసమే అనుకుంటాను. నాకు నీ జాలి దయ వద్దు. ప్రేమ కావాలి. ప్రేమతో రావాలి. ప్రేమతోనే వస్తున్నానండి. మీ మీద నాకు ప్రేమ తగ్గలేదు. నేను మీ విషయంలో ఏం మారలేదు అని నిరూపించడానికే నేను వస్తాను అని చెప్తున్నాను. నువ్వు చెప్పింది నిజమా? నిన్ను నమ్మచ్చా? లేదంటే పొద్దున ఫోన్ చేసి ఆఫీసులో కుదరదని చెప్పారండి అంటావా? లేదండి, ఖచ్చితంగా వస్తాను. 3 రోజులంటే లీవ్ ఇవ్వరని చెప్పా. ఆ కష్టం ఏదో నేను పడతాను. ఏదో ఒకటి చేసి ఒప్పిస్తాను. నన్ను నమ్మండి. నమ్మండి ప్లీజ్. థ్యాంక్స్ సంధ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇదేదో అడిగిన వెంటనే చెప్తే నేను ఇంత ఆవేశపడేవాడిని కాదు కదా. నీ మీద సీరియస్ అయ్యేవాడినే కాదు. మీరు అర్థం చేసుకుంటారనుకున్నాను, కానీ ఇంత సీరియస్ అవుతారని నేను కూడా ఊహించలేదండి. అన్నిటికీ ఒక హద్దు ఉన్నట్టే అర్థం చేసుకోవడానికి ఒక హద్దు ఉంటుంది సంధ్య. నేను ఈ టూర్ గురించి చెప్పిన వెంటనే సరే అంటావన్న నమ్మకంతో ఉన్నాను. కానీ కుదరదని చెప్పేసరికి నేను కోపం కంట్రోల్ చేసుకోలేకపోయాను. నిన్ను నా మాటలతో బాధ పెట్టినందుకు సారీ సంధ్య. మీ మనస్సుని నొప్పించినందుకు నేను కూడా సారీ అండి. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు సంధ్య. నా మనసులో బాధ నువ్వు సరే అనగానే తీరిపోయింది. టూర్ గురించి చెప్పగానే నువ్వు కన్ఫర్మ్గా ఎస్ అంటావని ఆల్రెడీ ఆకాష్ని లీవ్ కూడా అడిగాను. నువ్వు అనకుండా ఒప్పుకున్నాడు. నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అంటే వాడు. ఈ టూర్ విషయంలో మాత్రం నీకన్నా ఆకాశ నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. సరే, టూర్కి ఎక్కడికి వెళ్దాం? నువ్వే చెప్పు సంధ్య. ఆ, ఏదైనా గుడికి వెళ్దామా? గుడికా? అవునండి. ఆ దేవుడి దయ వల్ల మీరు క్షేమంగా తిరిగొచ్చారు. ఇద్దరం కలిసి చాలా కాలం తర్వాత బయటికెళ్తున్నాం. అందుకే గుడికి అంటున్నాను. నీ మనసులో ఏముందో నాకు తెలుసు సంధ్య. నేను కూడా ఈ టూర్ని హనీమూన్లా ప్లాన్ చేయడం లేదు. అందుకే నువ్వు చెప్పినట్టే గుడికి వెళ్దాం. ఏ గుడికి వెళ్దాం అనేది కూడా నువ్వే చెప్పు. అది మీ ఇష్టం. అయితే శ్రీశైలం వెళ్దాం. 3 రోజుల టూర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళా నా ఆశీర్వాదం కూడా మంచిగా దొరుకుతుంది. సరేనండి. సంధ్య, మనం రేపే స్టార్ట్ అవుదామా? ఏంటి రేపా? అవును. వెళ్ళాలని ఫిక్స్ అయిన తర్వాత ఆలస్యం చేస్తే నిర్ణయాలు ప్రయాణాలు మారిపోతాయి. అందుకే రేపే ప్లాన్ చేద్దాం. అంటే నేనింకా ఆఫీసులో అడగలేదు కదండి. రేపు వెళ్ళి మాట్లాడు. స్కూల్ పిల్లలు అబద్ధాలు చెప్పినట్టు ఏదో ఒకటి చెప్పి వాళ్ళని నమ్మించి వచ్చేసి మనం హ్యాపీగా వెళ్ళి టూర్ ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. అలాగేనండి. సంధ్య, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నా కోసం ఒప్పుకున్నందుకు, ప్రేమతో వస్తున్నందుకు థ్యాంక్ యూ సంధ్య. థ్యాంక్ యూ సో మచ్.